సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాక్షన్. ఫ్రెండ్స్, ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. సో భారత్లో గ్లోబల్ జువెలర్స్ ఛాంపియన్షిప్ భారత్ వేదికగా అది సెప్టెంబర్లో గ్లోబల్ జువెలర్ ఛాంపియన్షిప్ అయితే జరగబోతుంది. సో భారత్ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఎస్ఐ అధ్యక్షుడిగా మాజీ షాట్పుట్ క్రీడాకారుడు బహదూర్ సింగ్ సాగు ఎన్నికవటం జరిగింది. సో ఇక రెండో కరెంట్ ఈవెంట్ చూసుకున్నట్టయితే ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే 5న ఎన్నికలు అంటే ఫిబ్రవరి 5న మనకి ఈ యొక్క ఢిల్లీ ఎలక్షన్స్ అయితే జరగనుంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తున్న సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్. సో 8న ఓట్ల లెక్కింపు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. నెక్స్ట్ మంత్ సీఎంగా ఎవరు ఎన్నికయ్యారో మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఆంధ్రవనికి నవోదయం ఏపీ వైజాగ్లోని శ్రీ నరేంద్ర మోడీ గారు అండ్ అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే విజిట్ చేసి కొన్ని ప్రాజెక్టులు అయితే చేపట్టనున్నారు. సో 2.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో నేడు ప్రధాని మోడీ శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. సో రైల్వే జోన్ అంటే మనకి వైజాగ్ అనేది మనకి రైల్వే జోన్ అయితే ప్రకటిస్తూ ఉన్నారు. అండ్ అలానే హైవే ప్రాజెక్టులకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి శంకుస్థాపన. సో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కొన్ని దశాబ్దాలుగా కల. సో ఎట్టకేలకు అది సాకారం అవుతుంది. అయితే అనేక అడ్డంకులు దాటిన ఈ జోన్లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నేడు విశాఖలోని శంకుస్థాపన అయితే జరగనుంది. సో దక్షిణ కోస్తా రైల్వే పేరుతోని కొత్త జోను ఏర్పాటుకు చాలా కాలం క్రితమే ప్రకటన వెలువడిన దీనిపై అడుగులు ముందుకు పడడానికి ఎక్కువ సమయమే పట్టడం జరిగింది. సో ఇవాళ చాలా అయితే పెట్టుబడులు అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్కి అయితే రాబోతున్నాయి. సో వివిధ రకాలమైన ప్రాజెక్టులకు సంబంధించి కూడా మనం రేపటి క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో టిబెట్లో సంభవించిన టిబెట్ ఎక్కడుంది మనకి చైనా ఈ యొక్క భూకంపం అయితే రావడం జరిగింది. సుమారుగా 7.1 హెక్టార్ స్కేల్ అయితే నమోదవడం జరిగింది. సో ఇండో యురేషియా పలకలు అంటే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ ఢీకొనడం వల్ల మనకి భూకంపాలు అయితే రావడం జరుగుతుంది. సో భూగర్భంలో ఇండో పలకలు ఏటా 6 సెంటీమీటర్ల దూరం జరుగుతుంటాయి. సో ఇవి ఎప్పుడైతే మనకి ఢీకొంటాయో అప్పుడే మనకి భూకంపం అయితే జరుగుతుంది. సో ఇది మనకి జాగ్రఫీ రిలేటెడ్ అయితే లింక్ చేసుకుంటూ చదువుకోవచ్చు. సో ఎక్కడ భూకంపం వచ్చింది, ఆ భూకంపం యొక్క హెక్టార్ స్కేలు అండ్ అలానే ఏ పలకలు ఢీకొనడం వల్ల మనకి ఈ యొక్క భూకంపం రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఇంపార్టెంట్. సో ఎంతమంది చనిపోయారు, సో ఎన్ని బిల్డింగ్స్ పోయాయి అనేది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అయితే కాదు, గమనించండి. సో నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీనికి ఇస్రో కొత్త చీఫ్గా నారాయణ్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన కొత్త చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ నియమితులవుతున్నారు. అయితే సంస్థకు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న ఎస్ సోమనాథ్ నుంచి నెల 14న బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. సో ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించడం జరిగింది. సో ప్రజెంట్ మనకి ఎస్ సోమనాథ్ గారు అయితే ఉండడం జరిగింది. సో ఆయన చేపట్టిన చంద్రయాన్ 3, PSLV, C-59 ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండండి. సో ఇప్పుడు వచ్చిన కొత్త చీఫ్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక భారత్తోని CBI పోర్టల్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అదేంటో చూద్దాం. నేరం చేసి విదేశాలలో పారిపోయిన వారిని పట్టుకునేందుకు దేశంలోని దర్యాప్తు సంస్థలు ఆధునిక సాంకేతికతను విధానాలను ఉపయోగించుకోవాల్సిన సమయం ఇదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే పేర్కొనడం జరిగింది. సో దర్యాప్తు సంస్థలు అంతర్జాతీయ సహకారాన్ని సులభతరం చేసేందుకు వీలుగా CBI తీసుకొచ్చిన భారత్ పోర్టల్ మంగళవారం అయిన ఢిల్లీలో భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో అయితే ప్రారంభించడం జరిగింది. సో ఈ పోర్టల్ పేరు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో రాబోయే S&T సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా అడిగే ప్రశ్న అయితే ఇది అవ్వచ్చు. సో నెక్స్ట్ హైకోర్టు రిలేటెడ్. సో బాంబే హైకోర్టు సీజేగా తెలంగాణ CJ జస్టిస్ అలోక్ అరాదే బదిలీ అయితే అవటం జరిగింది. ప్రస్తుతం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఢిల్లీ హైకోర్టు CJగా బదిలిస్తూ సిఫార్సు అయితే చేయడం జరిగింది. సో ప్రజెంట్ బాంబే హైకోర్టు ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారు. బాంబే హైకోర్టులో ఇప్పుడు వేకెంట్ అయితే ఉంటుంది కదా, ఆ వేకెంట్ ఫిలప్ చేయడానికి సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తెలంగాణలో ఉన్న వ్యక్తిని బాంబేకి అయితే పంపడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ బ్రిక్స్. సో బ్రిక్స్ ఇండోనేషియాకు పూర్తి స్థాయి సభ్యత్వం అయితే అధికారంగా ప్రకటించిన బ్రెజిల్. సో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడిన బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియాకి పూర్తిస్థాయి సభ్యత్వం అయితే మంజూరవడం జరిగింది. సో ప్రస్తుతం బ్రిక్స్ సారథ్యం వహిస్తున్న బ్రెజిల్ దీనిపై అధికారిక ప్రకటన విడుదలైతే చేయడం జరిగింది. సో ఇండోనేషియాకు బ్రిక్స్ పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు 2023 ఆగస్టులోనే కూటమిలోని దేశాలు ఆమోదం తెలిపాయని వెల్లడించడం జరిగింది. సో జనాభా పరంగా ప్రపంచంలో 4వ అతిపెద్ద దేశంగా మనకి ఈ యొక్క ఇండోనేషియా అయితే ఉండటం జరిగింది.
సో రాబోయే కాంపిటేటివ్లో బ్రిక్స్ సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. సో ఇది ఇవాళ ఈనాడు కరెంట్ అఫైర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.